శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. చెప్పండి. ఇప్పుడు తిరుపతి కొండపైన దొంగలు పడ్డారా లేకపోతే కొండ మీద అసలు దొంగలు ఉన్నారండి? తిరుపతి కొండ మీద దొంగలు పట్టము లేదా దొంగలు ఉండటము అనేటువంటిది ఫస్ట్ లడ్డు విషయంలోనే మీకు నేను మొదటి నుంచి క్లారిఫికేషన్ ఇస్తూనే ఉన్నా. ఒకటి కాదు రెండు కాదు, ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చూడమని. ఇక్కడ కొండ మీద దొంగలు పడ్డారా ఎవరు పడ్డారా అనేటువంటి పాయింట్ పక్కన పెడితే చాలా మంది ఆ విగ్రహమే కదా రాయే కదా అని అనుకుంటున్నారు. లాస్ట్ పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఇది ప్యానెల్ మొత్తం కూడా అక్కడ విగ్రహం కాదు ఉంది, సాక్షాత్తు 7-8 అడుగుల నిలవెత్తు మనిషి నుంచోని ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాడు. ఇప్పటికీ కూడా తిరుమలలో ఘాట్ రోడ్ లో వెళ్తూ ఉంటే మీకు అంటే మనకి గమనించలేం కానీ ఏదో ఒక రూపంలో వెంకటేశ్వరుడు మనకి దర్శనం ఇస్తాడు. ఆయన మీద భక్తి ప్రపత్తులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే సడన్ గా అక్కడ కనపడి ఆపదను తీర్చి వెళ్తాడు. అలాగే కొండ మీద కూడా చక్కగా ఆయన తిరుగుతూ ఉంటాడు. అది చాలా మందికి తెలియదు. ఇక్కడ మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నా లడ్డూ వ్యవహారం గురించి కానీ మిగతా ఇతరత్ర వ్యవహారాల గురించి కానీ చెప్పుకున్నా కానీ పరకామణిలో దొంగతనం చేసిన విషయం కానీ ఎన్నో విషయాలు మాట్లాడినా కానీ ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. చెప్పండి. వస్త్రాల మీద కూడా అక్కడ అది కూడా అదో కుంకుమం. అదే వస్త్రాల మీద గాని ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే గోవిందరాజస్వామి వారి బంగారం 50 కేజీలు 50 కేజీల 100 కేజీల తర్వాత విషయం కానీ ఒక గోవిందరాజస్వామి బంగారమే కాదండి. నేను ఆ చైర్మన్ గారికి మీ తరఫు నుంచి విన్నవించేటువంటిది ఏంటయ్యా అంటే ఆయనకున్నటువంటి బంగారం ఎంత ఉంది, రాళ్ళు ఎన్నున్నాయి, అవి ఏమైనా తప్పిపోయినాయా, ఎవరైనా తీసి అమ్మేశారా, ఇలాంటివి కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ బంగారం ఒరిజినలా కాదా అనేది కూడా ఇంపార్టెంటే. అది ఒరిజినల్లా లేకపోతే కాపడం చేయించారా లేదంటే పాలిష్ దానికి మళ్ళీ రిటర్న్ వేసారా, ఇలాంటివన్నీ కూడా ఒకటిగా ఇంకా చాలా ఉన్నాయి బయటపడాల్సినవి. తిరుమల క్షేత్రంలో స్వామివారి సన్నిధికి సంబంధించినటువంటి ఏ గుడిలో అయినా సరే ఇంకా బయటపడాల్సినవి ఉన్నాయి. నేను మీకు మొట్టమొదటి చెప్పాను, ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే ఎంతమంది ఐఏఎస్ అధికారులు లోపలికి వెళ్తారు, ఎంతమంది ఉద్యోగస్తులు లోపలికి వెళ్తారు అని ఫస్ట్ లో మనం డిస్కషన్ చేసాం మన ఛానల్లోనే. చెప్పినట్టుగానే అన్నీ జరిగినాయి. అప్పుడే ఏమైందండి, ఏదో సామెత అంటారే, మనకి ఒక చిన్న కథలాగా చెప్పాలంటే ఒక పాము కప్పని మింగుతోంది, సగం కప్ప లోపలికి వెళ్ళిపోయింది, దానికి అక్కడ ఒక పురుగు వస్తోంది బయటికి, దాన్ని తినాలి అనే ఉద్దేశంతో నాలిక చాస్తోంది. అది నేను చచ్చిపోతాను అని తెలిసినా నాలిక చాచి ఆ పురుగుని తినాలని చూస్తోంది. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఎన్నో ఉచ్చులు బిగుస్తున్నా కానీ నా పందా నేను మార్చుకోను అనే ఉద్దేశంతోనే ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణ ధర్మారెడ్డి గారు తీసుకుందామండి. ఆయనకు ఉన్నది ఒక్క బిడ్డ, ఆ బిడ్డని పోగొట్టుకున్నాడు. అయినా ఆయన దాహం తగ్గల. ఏం చేసుకుంటాడండి డబ్బంతా? ఎవరైనా ఎంక్వైరీలకి పిలిస్తే తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. ఈ 3 తప్పితే రెండో పదాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. కమింగ్ టు తిరుమల తిరుపతి దేవస్థానం, అసలు ముందర అక్కడ ఇంకా ఎవరైనా సరే క్రైస్తవులు కానీ అన్య మతస్థులు కానీ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళని తీసేయాలి, లేదంటే వేరే ప్లేసులకు మార్చేయాలి. రాబోయే రోజుల్లో వైకుంఠ ఏకాదశి వస్తోంది. ఇంకా ఎన్ని అనర్థాలు చేస్తారో కూడా తెలియదు మనకి. ఎందుకంటే
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎవరైనా సరే అసలు మనం ఎందుకు ఓడిపోయాం, దానికి కారణాలేంటి, ఎవరి తప్పు ఉంది అని సమీక్ష ఏర్పాటు చేసుకుంటారు. ఈయన ఏమన్నా అటువంటిది చేశాడా ఈ 18 నెలల్లో? చెయ్యలా. చేసి ఈవీఎంల మీద నెట్టేశారు. ఈవీఎంల మీద అది ఫస్ట్ నుంచి నెట్టేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. అది ఉమ్. వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంలు తప్పు కాదు, వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు తప్పు. సరే, అది పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆయన హెల్త్ పరంగా ఇబ్బంది పడతాడు, లండన్ నుంచి మందులు తెప్పించుకుని వాడతాడు, లండన్ లో మందులు తీసుకుంటాడు. ఇదంతా శుద్ధ అబద్ధం నా దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తెలివితేటలు ఇంకెవరికి లేవు. ఆ తెలివితేటలే లేకపోతే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చనిపోయిన బాధ లేకుండా సంతకాల కోసం వెంబడబడ్డాడు, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అనే ఉద్దేశంతో. అది పక్కన పెట్టండి, మనీ లాండరింగ్ చేశారు. అంత మనీ లాండరింగ్ చేసినానికి తెలివితేటలు ఉండవా? స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే మాట్లాడుతున్నారు అని అంటారు, ఎవరు రాయరు. ఆయనే మాట్లాడతాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎవరిని పరామర్శించాడండి? ఎవరిని పరామర్శించాడు? దొంగల్ని, కెనాల్లో గంజాయి పట్టుబడ్డ వాళ్ళని, వీళ్ళందరినీ పరామర్శించాడు. దేనికి? బెట్టింగుల్లో చనిపోతే ఆత్మహత్య చేసుకుని ఆయనకి విగ్రహం పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేనికి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని మీరు గమనిస్తే ఆయన జనాల మీద కోపంతో ఉన్నాడు, జనాల మీద కోపంతో. ఎందుకు? ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో పెంచి పోషించింది గంజాయి, డ్రగ్స్. వాటిల్ని ముందర నిర్మూలిస్తే కానీ అభివృద్ధి అనేది జరగదు. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే 18 నెలలైంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి. ఏం పరిపాలిస్తున్నారండి? అభివృద్ధి 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 అని అనుకుంటున్నారు. ఈ చెత్తంతా ఏరితే గాని అభివృద్ధి జరుగుతుందా, లేక వీళ్ళందరినీ తర్వాత చూసుకుందాంలే అనుకుంటే అభివృద్ధి జరుగుతుందా? ఉదాహరణ జడ శ్రావణ్ గారు. ఆయన ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎగిపారేశాడు. కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎగిపారేశాడు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొడతా అన్నాడు. ఏం చేస్తుంది గవర్నమెంట్? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుందా? ఎప్పుడు గవర్నర్ అసలు ఈయన వెనకాల ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరు ఈయన్ని కొమ్ము కాస్తున్నారు? ఇన్ని కేసులున్నా కానీ బెయిల్ ఎందుకు రద్దు చేయటం లేదు? ఏ గవర్నమెంట్ ఉంది వెనకాల? అంటే సెంట్రల్లో పరిపాలిస్తున్న గవర్నమెంట్ ఇంకా ఈయన వెనకాలే ఉందా? రకరకాల కోణాల్లో ఆలోచించవచ్చు. ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈయన గురించి అసలు ఎందుకు పట్టించుకోవట్లా? ఇప్పుడు మనకి జ్వరం వస్తే తలకాయ నొప్పి పెట్టేసుకోమండి, జ్వరం టాబ్లెటే వేసుకుంటాం. అంటే మూలం ఏముందో దాన్నే వెనక్కి కొడితే గానీ మిగతాదంతా నాశనం కాదు అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఎన్నాళ్ళు ఎందుకున్నారు? ఆయన అరెస్ట్ చేస్తే కదా ఈ గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, మాఫియా బ్యాచ్ అంతమయ్యేది. తీసుకున్న వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు గంజాయి. పాపం వాళ్ళు వెళ్ళిపోయి గొడవ చేస్తా పోలీసులకు చిక్కి తన్నులు తింటున్నారు. ఇలాంటి వాళ్ళని రిహాబిటేషన్ సెంటర్లో వేయాలి. నిన్న కాక మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు రక్తాన్ని చిందించారు. నడి రోడ్డు మీద జీవాల్ని కోసేసి ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ల మీద వేశారు. అసలు రక్తం చిందించి పోస్టర్ల మీద వేయటం, రక్తం అసలు బలి ఎవరికి ఇస్తామండి? పోలేరమ్మ, గంగానమ్మ ఇలాంటి గ్రామ దేవతలకి బలులు ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వేరే ప్రదేశంలో బలి చేసి ఆ మాంసాన్ని గంగమ్మ తల్లికో పోలేరమ్మకో నివేదన చేస్తూ ఉంటారు. ఎందుకు? అమ్మ గ్రామాన్ని శాంతంగా ఉంచండి, లేదా మా కోరికలు తీర్చండి, లేదా మేము
చేసుకున్నందుకు దీనివల్ల ఈ కోరిక తీరటం వల్ల మేము బలిస్తున్నాం అనే కాన్సెప్ట్ లో ఉంటారు. అసలు రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చిందించటం వల్ల వచ్చే అనర్థం ఏంటో తెలుసా అండి? రక్తాన్ని ఎవరి ఫోటో మీద చిందించినా అది ధన పిశాచికి చెందినట్టు. అది ధన పిశాచికి చెందినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిశాచి రూపంలో ఉన్నారా, మానవుడి రూపంలో ఉన్నారా? అసలు ఆయన కొలిచే దేవుడు ఎవరో ఆయనకి తెలుసా? అది క్రిస్టియన్ అనుకోండి, ఇంకొకళ్ళు అనుకోండి. వీటన్నిటికీ మూల కారణం ఎవరో చెప్పమంటారండి? స్వరూపానంద స్వామి. ఈయన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డిని హిందువుగా చేసి హిందువుల్లో కలిశాడు అని హిందువుల ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు తీసుకొని గెలిచిన తర్వాత తిరుమలకి ద్రోహం ఎంత చేశాడు అనంటే ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలిస్తే గానీ ఎంత ద్రోహం చేశాడో తెలియదు. కర్మ రిటర్న్స్ అంటారే, ఎక్కడికి పోదండి. వెంకటేశ్వర స్వామి ఎవరైతే ద్రోహం చేశారో ఆయనకి ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేస్తాడు. డౌటే లేదు అందులో. ఫస్ట్ మారాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏ విషయంలో అయినా సరే చాలా కఠినంగా ఉండాలి. మీకు అసలు ఉదాహరణ చెప్తా. యూపీలో ఇది వరకు గుండా ట్యాక్సులని, మాఫియా ట్యాక్సులని ఇలా ఉండేవి. యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆ మాటలు మాట్లాడటానికి వణుకు పుడుతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా యోగి ప్రభుత్వం రావాలి. ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే, నా ఆలోచన ఏంటయ్యా అంటే అలా చెయ్యమని కాదు నేను అంటోంది. అలా చేసినందువల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. బట్ యోగి గారి ట్రీట్మెంట్ కొంతవరకు ఏపీలో అవసరమే. మొన్న ఈ మధ్య ఆయన బర్త్డే రోజునే ఒక గర్భిణీ స్త్రీని కాలితో తన్నాడు ఒకడు. మందు తాగి తన్నాడా, గంజాయి తాగి తన్నాడా, ఏం తాగి తన్నాడా అనేది పక్కన పెడితే అది వైసీపీయా, కాంగ్రెసా, జనసేన, తెలుగుదేశం అనేది కూడా పక్కన పెడితే వాడు చేసింది తప్పు. ఒక గర్భిణీ స్త్రీని తన్నటం అంటే ప్రకృతిని మనం నాశనం చేస్తున్నట్టే. ఇక్కడ భగవంతుడు ఎక్కడో లేడండి, ఎక్కడో లేడు భగవంతుడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మన చుట్టుపక్కలలోనే ఉన్నాడు, మన ప్రకృతిలోనే భగవంతుడు ఉన్నాడు. ఇంత దారుణమైన పరిస్థితులు కలిగిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఇంకోటండి, మనకి ఈ ప్రభుత్వాలు అనేది మారినప్పుడల్లా రకరకాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక కట్టుదిట్టమైనటువంటిది అక్కడ అసలు టీటీడీ బోర్డు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అన్లింక్ చేస్తే అసలు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా చేస్తే ప్రక్షాళన ఉంటుంది కదా దాంట్లో. టీటీడీలో అది ప్రత్యేకమైనటువంటిదే కదండి బోర్డు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాల్సిందే కదా. అని ప్రభుత్వ నియామకాలే కదా, ప్రభుత్వ నియామకాలే. దాన్ని సర్వనాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. దాన్ని ప్రక్షాళన చేయాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది? ఒక విషయం కాదు కదా. ఒక పక్క లడ్డు, ఒక పక్క పరకామణి, ఒక పక్కమేమో వస్త్రాలు. నిన్న కాక మొన్న వెలుగులోకి వచ్చిన మా గోవిందరాజుల స్వామి వారి బంగారం 4 వచ్చినాయి. ఇంకా ఎన్ని వస్తాయో అసలు ఆయనకి నిజంగా. మీ అంచనా ఏంటి, ఎన్ని ఉండొచ్చు ఇంకా? నా లెక్క ప్రకారం, నా దృష్టిలో గనక, నాది పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే నాకు తెలిసి మొత్తం కూడా ఆయనకి ఏమేమి ఉన్నాయి లెక్కలు తీసుకొని లెక్కించి ఏమి తగ్గినాయో చూసుకొని మళ్ళీ వాటి మీద ఎంక్వైరీ వేయాలి. చాలా బయటపడతాయి. అసలు అంతకు ముందే చెప్పారు కదా, పింక్ డైమండ్ అసలు అది లేదు. పింక్ డైమండ్, ఆ పింక్ డైమండ్ అన్నవాడు లోపల ఎన్ని డైమండ్లు ఎత్తేశారు? 24 గంటలు అదే మాట పట్టుకొని వేళ్లాడారు కదా. లోపల ఎన్ని డైమండ్లు ఎత్తేశారు? ఎన్నని చెప్తామండి. ఆయన ఇప్పుడు పిపిపి అని పెట్టారు. మొన్న బిట్లో టెండర్లు వేశారు. ఎంతమంది వచ్చారు? ఒకళ్ళే వచ్చారు. ఎందుకు రాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎంత వైరల్ అవుతున్నాయి. ఎవరన్నా వస్తే 2 నెలల్లో తీసుకెళ్లి జైల్లో పడేస్తా. అప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరి మీద? అసలు మూలం అనేటువంటి వ్యక్తి మీద. మూలం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు?
అలాంటివి ఎన్నో ఉంటాయి. అమరావతి సర్వనాశనం చేసేసాడు. అది ఇప్పుడు ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ లో సూపర్ కాబట్టి ఆయన దయ వల్ల పనులన్నీ జరుగుతున్నాయి. పోలవరాన్ని పాడు చేశాడు. ఆయన మళ్ళీ దాని మీద కృషి చేస్తున్నాడు. వీటి అభివృద్ధి మీద ఎంతైతే కృషి చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడే వాళ్ళని, ఇట్లా గంజాయి మాఫియా వీళ్ళని కాకుండా మూలం జగన్మోహన్ రెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఏదో లోకేష్ మీటింగ్ పెట్టి చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి చెప్పారు, తాట తీస్తామన్నారు. ఇవి కాదు కావాల్సింది. ఇప్పుడు కాలుతో తన్నిన వాడు అజయో ఎవరో అతని పేరు, వాళ్ళ తల్లిదండ్రులు బయటికి రాగలుగుతారా అండి? బయటకు వచ్చి నలుగురితో మాట్లాడగలుగుతారా? సిగ్గుండక్కర్లేదు దొంగమొండ వాడుకలకి. ఎంత గంజాయి తాగినా. చెప్పండి. ఇప్పుడు నిన్న టికెట్ ఇష్యూ కూడా మీరు గుర్తుందా? అంటే బిఆర్ నాయుడు గారి టార్గెట్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే ఎట్లా చూసుకోవాలి ఇది రాజకీయ కోణంలో? ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి. టికెట్ లేకపోయినా రావచ్చు అని ఈ మధ్య స్టేట్మెంట్ వచ్చింది. అది చూడలేదా? అసలు చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ మిస్టేకే, ఎప్పుడైతే నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో వేశారో ఆ రోజు కేసు పెట్టారు. ఎందుకు పెట్టలా? మనకి ఎందుకులే, మనం చేయలేదు కదా. ఆయన ఎంతసేపు ఆయన పనులు, ఆయన అభివృద్ధి, ఆయన కార్యకర్తలు తప్పితే ఆయన మీద వచ్చే ఎలిగేషన్స్ అని ఒక్కరోజు పట్టించుకుంటే రెండో రోజు ఈ గోలంతా ఉండదు, అస్సలు ఉండదు. బాధ పడుతోంది ఇక్కడ గంజాయి తాగిన వాళ్ళు కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు. తలకాయ ఎత్తుకోలేరు బయటకు వస్తే. ఏంటి మీ అబ్బాయి ఇలా చేసేట, మీ అబ్బాయి ఇలా చేసేట, ఏం మాట్లాడుకుంటారు పాపం వాళ్ళు? మా పిల్లవాడిని జాగ్రత్తగానే పెంచాం, పద్ధతిగానే పెంచాం, మరి ఎందుకు అలవాటు పడ్డాడు? ఈయన పెంచి పోషించింది గంజాయినే. రీజన్ ఏంటో చెప్తా. ఒక కొంతమంది పర్సంటేజ్ వరకు వీళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటే వీళ్ళ ఓట్లు ఎక్కడికి వెళ్ళవు, ఖచ్చితంగా నాకే వేస్తారు. నెక్స్ట్ టైం కూడా నేనే సీఎం అవుతా. అంటే ఆ పాయింట్ లో అంటే ఒకటండి, చెప్పండి. ఇప్పటికీ కొండపైన, ఇప్పటికి అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికీ కొండపైన ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హవా నడుస్తుందా? వాళ్ళు అలానే కొనసాగుతున్నారంటారా? వాళ్ళ హవా నడుస్తుందా అంటే నడుస్తూ ఉండొచ్చు. నేను అంతకుముందు ఒక మాట చెప్పా. ఈ ప్రతి ఈయన గవర్నమెంట్ లో, బాబు గారి గవర్నమెంట్ లో ఆయన చేస్తున్నటువంటి పరిపాలన సూపర్ అనే చెప్పుకోవచ్చు. కానీ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఉదాహరణ, మొన్న ఈ మధ్య సస్పెండ్ అయినటువంటి పివి సునీల్ కుమార్ గారు గుర్తుంది కదా? అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదండి ఆయన ఇంతవరకు? ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఇట్లా సభలు పెట్టి మాట్లాడటానికి అధికారం లేదు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరి లూజ్తో మాట్లాడుతున్నాడు? ఇవన్నీ ఆలోచించుకోవాలి ప్రభుత్వం వారు. ఇప్పుడు మీరు అన్నారు తిరుమలలో ఇంకా ఉందా అని. ప్రక్షాళన అవుతోంది. అంత సామాన్యంగా తొందరగా అయితే జరగదు. ఎవడు ఏ మూలమైతే. పైగా ఇంకోటి, అక్కడ విగ్రహాలు కూడా ధ్వంసం అయినాయి అంటండి, ఒక 100 సంబంధించి. మరి విగ్రహాలు ధ్వంసం? ఎక్కడ విగ్రహాలు? పైన ఏదో అన్నారు, గోపురం దగ్గర ఏదో ధ్వంసం అని చెప్పి అన్నారు. విగ్రహాలు ధ్వంసం అయింది అనేది నేను చూడలేదు. కాకపోతే ఆ గర్భగుడిలో ఉత్సవ విగ్రహం ఏదో చెయ్యి ప్రాబ్లం అయ్యింది, దానికి రిపేర్ చేశారు అన్నట్టుగానే తెలిసింది. కానీ విగ్రహాలు ధ్వంసం అయినాయి అని నేను వినలేదు. మరి బట్ అది తెలియకుండానే మాట్లాడకూడదు కాబట్టి ఆ టాపిక్ తెలుసుకొని మాట్లాడదాం. ఇంకపోతే తిరుమలలో ఆయన నాయుడు గారు చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఆయన చేస్తున్న కృషి వర్ణాతీతమే. ఎవరెవరు ఎక్కడున్నారు, ఏం చెయ్యాలి, ఎంత ఏరి పారేసినా, అక్కడ ఉన్నటువంటి జనాలని ఇచ్చేసినా కానీ
ఎవరో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఖచ్చితంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే కరుణాకర్ రెడ్డి గారి మనుషులు, కరుణాకర్ రెడ్డి గారు కాకపోతే ధర్మారెడ్డి గారి మనుషులు, వీళ్ళంతా గ్రూపే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నా. సో అది చాలా కష్టం అండి, ప్రక్షాళన చేయాలి. ఇంకా మీ తరఫున, మన ఛానల్ తరఫున చైర్మన్ గారికి నివేదించేది ఏంటయ్యా అంటే, ఆయనకి సంబంధించినటువంటి వజ్రాలు ఎన్ని ఉన్నాయి, ఈ బంగారం ఎంత ఉంది, ఒక్కసారి కౌంట్ చేసుకోండి. లడ్డు నాకు తెలియకడుగుతానండి, అసలు చాలా కోపంగా ఉంది. లడ్డు విషయం అది కల్తీ అని తెలుసు, అసలు లడ్డూలో నెయ్యే వాడలేదని తెలుసు, కెమికల్సే వాడారని తెలుసు. వెంటనే తెలిసినప్పుడు ఎవరెవరు సహకరించారో వాళ్ళందరినీ లోపలేయకుండా ఈ సిట్ ఏంటి, ఎంక్వైరీ ఏంటి చెప్పండి. ఒక సామాన్య మానవుడు తప్పు చేస్తే తీసుకునేది వెంటనే లోపలేస్తారు. అటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పులు చేసిన వాళ్ళు ఎవరో తెలిసి కూడా లోపలేయకుండా ఎందుకు కూర్చున్నారు? పరకామణిలో దొంగ ఎవడో తెలిసిన తర్వాత వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? లోపం చాలా ఉందండి, చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కమింగ్ టు సునీత గారు, ఎంత కృషి చేస్తుందంటే ఆవిడ. ఒక సామాన్య మానవురాలు ఎవరైనా సరే ఆ కేసుని టేకప్ చేయగలుగుతారా? టేకప్ చేయటం అంటే వాళ్ళు కష్టపడగలుగుతారా? ఇంత తిరిగి చేయలేరు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటుందండి. చివరికి కోర్టు ఇచ్చింది ఏంటయ్యా అంటే, దాని పేరేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ వస్తే తప్పే ఉంది, ఎవరికైనా రావచ్చు కదా. అసలు కోర్టు ఎవరండి డిసైడ్ చేశాను? ఆ 33 దీంట్లో కాకుండా 3 విషయాల్లోనే ఎంక్వైరీ చేయమండి అని ఎందుకు చెప్పాలి? అది ఎవరిది తప్పు? ఎవరిని ఇచ్చేస్తున్నాడు, హ్యాండిల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ ఎందుకు ఆలోచించరు? జగన్మోహన్ రెడ్డి గారు తెలివి తక్కువ వాడు కాదండి, ఆయన తెలివి గలవాడు ఎవరు లేరు. చాలా మంది ఆయన టాబ్లెట్లు వేసుకుంటాడు, అది వేసుకుంటాడు, ఇది అదంతా కొత్త అబద్ధం. ఆయనకున్నటువంటి నాలెడ్జి క్రిమినల్గా ఎవరికుంది చెప్పండి? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనప్పటికీ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, తిరుమలలో ఇంకొకసారి అన్ని ప్రక్షాళన చేయాలి. చైర్మన్ బివి నాయుడు గారికి నేను ప్రత్యేకంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, అయ్యా మీ అభివృద్ధి పక్కన పెట్టండి ఒక వారం రోజులు. ఈ గంజాయి వీళ్ళ మూలాలన్నీ తీస్తే ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ మీరే ఉండాలి అని చాలా మంది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకొకసారి మీరు రాకపోతే మళ్ళీ గనక వైఎస్ఆర్సీపీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అందుకని అందరినీ ప్రక్షాళన చేయండి, ఆలస్యం చేయొద్దు. 18 నెలలు అయిపోయినాయి. ఎంత మందిని హింసించారు? ఏ కార్యకర్త అయినా సరేనండి, తెలుగుదేశం కానీ, ఇంకా వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, నాకు ఈ పార్టీ ఇష్టం, నేను ఈ పార్టీని నమ్ముకుంటాను అంటే కాదు, జై జగన్ అని చెప్పి నరికేశారే, దాని మీద కేసేం లేదా? అసలు ఏమయ్యారు? ఎక్కడికి పోతున్నాం మనం? పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక విధంగా కరెక్టే, చాలా కరెక్ట్. కాకపోతే కొంత సంయమనం పాటించి ఉండాల్సింది. యోగి గారి ట్రీట్మెంట్ అనేటువంటిది కానీ ఇప్పటికీ కూడా యోగి గారు అసలు ఎంటరండి మాట. తప్పు చేశాడా? ఓకే, రెండోసారి అసలు తప్పు అనేది జరగదు. అక్కడ వణికిపోతారు. నిజం చెప్పాలంటే ఉచ్చబోసుకుంటారు. అంత అద్భుతంగా ఉంది యోగి గారి పాలన. బాబు గారికి చెప్పడం నాకు అనవసరం అనిపిస్తుంది, లోకేష్ గారికి చెప్పడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకునే డెసిషన్స్ చాలా సీరియస్ గా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇక లోకేష్ గారు మీరైనా ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరిచి ముందర మూలాలను తీసేయండి, అభివృద్ధి ఆటోమేటిక్ గా అవుతుంది, అందులో ఎటువంటి ధర్మ సందేహం లేదు అని చెప్పదలుచుకున్నా. చెప్పండి. లేదు, ఫైనల్ గా అసలు కొండపైన ప్రధానంగా ఇప్పుడు కొండపైన మార్పులు అంటే ప్రధానంగా ఏ మార్పులు చేసుకుంటే మంచిదంటారు?
కొండ పైన ముందర అక్కడ ఉన్నటువంటి పుణ్య మతస్థులందరినీ కూడా తీసేయాలండి. ఆల్మోస్ట్ తీసేయాలనుకుంటా, ఇంకా కొద్ది మంది ఉన్నారేమో, వాళ్ళని కూడా చూసి తీసేయాలి. ఇంకొకటి, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తోంది, దాని మీద ఎన్ని గొడవలు చేస్తారో ఆలోచించండి. కాస్త పకడ్బందీగా పోలీస్ వ్యవస్థను బట్టి ఏ గొడవలు జరగకుండా, ఏ ప్రాణాలు పోకుండా, ఎందుకంటే విపరీతంగా వస్తారు జనాలు. అది కాక అయ్యప్పల సీజన్, అయ్యప్పలు వచ్చేవాళ్ళు ఉంటారు దర్శనం చేసుకోవడానికి రిటర్న్ లో. జనవరి 15 జ్యోతి అయిపోయే తర్వాత దాకా తిరుమల బిజీగానే ఉంటుంది. ఈ లోపల మీరు వాళ్ళ పొలంలో ఉంటారేమో కానీ దయచేసి తిరుమలలో ఏ అన్య మతస్థుడు కానీ కనపడకుండా, ఏ వ్యక్తి అయినా సరే తెలియకుండా వచ్చిన వాళ్ళని కానీ నిఘా పెట్టి అందరినీ లోపలేసేయాలి ముందర. లేకపోతే ఎన్ని గొడవలు జరుగుతాయో కూడా తెలియదు. అది వివి నాయుడు గారు, అదే మన చైర్మన్ గారికి చెప్తే సరిపోతుందని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా కాస్త ట్యాచ్ చేయండి. రైట్. ఒకటి ఫైనల్ కంక్లూజన్ ఒకటండి. ఇప్పుడు ఈ ఏదైతే క్యూ లైన్ లో ఫ్లోటింగ్ ఎక్కువగా, అంటే వేల సంఖ్యలో ఇబ్బంది పడతా ఉన్నారు కదా భక్తులు, ఇది కంప్లీట్ గా ఈ టికెట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ చేస్తే బెటర్ కదా. అంటే అక్కడ గంటల తరబడి నిలబడకుండా ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారో వాళ్ళు ఆ స్లాట్కి వెళ్ళిపోయి ఇబ్బంది లేకుండా ఉంటారనేది, ఏమంటారు మీరు ఆ విషయంలో? ఆన్లైన్ చెయ్యొచ్చు కానివ్వండి, అందరికీ ఆన్లైన్ వాడకం అనేటువంటిది ఇంకా తెలియదండి. లేదండి, ఇప్పుడు మాక్సిమం తెలిసిపోయింది. లేదంటే ఒక సైట్ లో ఎవరైనా హెల్ప్ తీసుకున్నా చేసేయచ్చు, అంటే ఒక 10 నిమిషాల పని, అది జనరల్గా చేయదలుచుకుంటే. ఎంత 10 నిమిషాల పని అలాంటివి ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు, కింద క్యూ కాంప్లెక్స్ ఉంది కదా, ఓకే, ఆ క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్తే స్లాట్ టైము ఒక ట్యాగ్ వేస్తారు చేతికి, అవన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే మొత్తం ఆన్లైన్ అంటే కాస్త కష్టమే. ఏ టెక్నాలజీని వాడి కూడా చేయొచ్చు అన్ని, అది కూడా చూస్తారేమో బహుశా త్వరలో. వాటన్నిటికన్నా ముందర రేపు వచ్చే వైకుంఠ ఏకాదశి, ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా, ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చైర్మన్ నాయుడు గారి మీద కూడా ఉంది. అది కాస్త జాగ్రత్తగా చేయండి. కళ్ళు తెలుసుకునే చేయండి. పొరపాటున నిద్ర వస్తుంది పడుకుందామన్నా కూడా ఈ లోపలే చేసేయచ్చు. ఎందుకంటే అంతా గంజాయి వేచే, అది మూలం పోతే గాని బాగుపడదు. ఎంతసేపు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ మీద కోపం లేదు, జనాల మీద కోపం. నేను ఇంత చేశా, నాకు ఓట్లు ఎందుకు వేయాలి, ఆయన ఏం చేశాడు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన చేసింది ఏంటి, నేను గంజాయిని ప్రోత్సహించాను, 40% అబౌవ్ గంజాయికి లోనైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఎలాగో నాకే పడతాయి. మిగతా వాళ్ళు ఎందుకు వేయాల, పథకాలు తీసుకున్న వాళ్ళు ఎందుకు వేయలేదంటే దానికి సంబంధించిన సమీక్షలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అది మాట్లాడుకుంటే మనకి టైం కూడా చాలదు, నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, చైర్మన్ గారికి అక్కడ స్వామివారి వస్తువుల్లో ఇంకా ఏమన్నా మిస్యూజ్ అయినాయా అది చూడండి. వైకుంఠ ఏకాదశి రోజున ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడండి. ఇవన్నీ చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.